హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పల్లెటూరు స్టైల్లోలా పాలకూర ఉల్లికారం రెసిపీని అయితే చూపించబోతున్నాను. అన్నం చపాతీలోకి టేస్ట్ అయితే అద్రిపోతుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే అన్నం మొత్తం ఈ కర్రీతోటే లొట్టలేసుకుంటూ తినేస్తారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసమని 2 కట్టల పాలకూరను తీసుకున్నాక వీటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఈ కర్రీలోకి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. చాలా తొందరగా అయితే కలిసిపోతుంది కర్రీలోకి. కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి కాసేపు అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 10 నుండి 12 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 టీ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలండి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అండ్ చివరిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా ఉల్లికారాన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 3 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసుల్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు శనగపప్పుల్ని కూడా వేసుకోండి. ఈ కర్రీలోకి శనగపప్పుల్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కాబట్టి కొంచెం శనగపప్పుల్ని ఎక్కువగా అయితే వేసుకోండి. ఇలా పోపు దినుసుల్ని వేసుకున్నాక వీటిని దోరగా వేయించి ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసి వీటిని చక్కగా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి. చూడండి, ఇక్కడ వీటిని ఇలా చక్కగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని మొత్తాన్ని వేసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో ఉల్లికారాన్ని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. ఇందులో ఉండే పచ్చి వాసన అంతా పోయి ఇలా కలర్ మారే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక మూత పెట్టి ఇందులో ఉండే వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పాలకూర అంతా మెత్తగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అన్ని స్పైసెస్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చూడండి, కర్రీ అయితే చాలా చక్కగా అయితే కుక్ అయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.